ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి కూడా గురువు ద్వాదశ స్థానం అంటే 12వ స్థానం ఉన్నాడు. తర్వాత 2వ వారం నుంచి జన్మస్థానం 1వ స్థానంకి వస్తాడు. శని 9వ స్థానం ఉండడం, రాహు కూడా 8, తదుపరి డిసెంబర్ 6 నుంచి 7వ స్థానం, కేతువు 2వ స్థానం ప్రస్తుతం, తర్వాత 1. కనుక ఈ కర్కాటక రాశి వారికి చాలా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి వ్యవహారాలు, ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు కూడా పొందేటట్టుగా ఈ వారం అంటే ఈ సంవత్సరం కనబడుతున్నది. అట్లానే కుటుంబంలో మాటల్లో తేడా, అభిప్రాయంలో భేదాలు కుటుంబ సభ్యులతోని వచ్చేటట్టుగా ఎప్పుడు మాట పడేటట్టుగా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా అప్రమత్తతోని ఉండాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడమైనది. గురువు కొంత శుభుడైనప్పటికీ కూడా కొన్ని ఉద్యోగ వ్యాపారాలలో ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే కుటుంబ పరంగా మాటలు పడడం తప్ప మిగతా అన్ని విషయాల్లో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్న చిన్న ఉద్యోగ లాభాలు ఉంటాయి. ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారి ప్రయత్నంతో మాత్రం సఫలీకృతమవుతారు. కాకపోతే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయవలసినటువంటి అవసరం కనబడుతుంది. ఎగుమతి దిగుమతి చేసే వ్యాపారస్తులకు కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి కొంత అనిశ్చితి ఉంటుంది. ఇప్పటివరకు వారికి కొంత అనిశ్చితిని తొలగి కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారి ఇదే రాశి, కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతున్నది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో లేకుండా వారికి సంబంధించినటువంటి దేవుళ్ళను చేస్తే మంచిది. చిన్న చిన్న అనారోగ్య బాధలను మాత్రం తప్పించుకోలేరు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఈ సంవత్సరం వీరికి కనబడుతున్నది. వీరి పిల్లలు మాత్రం మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. కనుక వీరికి ఎక్కువగా అంటే లాభసాటిగా వ్యవహారాలు అనుకూలం కావాలి, తర్వాత వారికి చెడును కొంత ఉపశమనం పొందాలి అనేటువంటి దాంతో వారు తప్పకుండా వారి ఇష్టదేవాన్ని ప్రార్థించాలి, పూజించండి, అభిషేకించండి. తప్పకుండా వారికి కొంత ఉపశమనాన్ని పొంది అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పి ఈ కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితం తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి.